Welcome to Mahamax. Hi, welcome to our channel. మనం ప్రస్తుతం రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, విన్సెంట్ ఫెర్రర్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనంతపురం హెడ్ ఆఫీస్లో ఉన్నాము. మాంచో ఫెర్రర్ గారు ప్రోగ్రామ్ డైరెక్టర్ మనతో ఉన్నారు. దులీప్ ట్రోఫీ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేస్తూ దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్డిటి అంతేకాకుండా అనంతపురంకు సంబంధించిన స్పోర్ట్స్ కల్చర్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ గురించి మరొకసారి చాటి చెప్పారు మాంచో ఫెర్రర్. సో డైరెక్ట్గా ఆయనతోనే మాట్లాడుతూ స్పోర్టింగ్ అండ్ వెరీ స్పోర్టివ్ పర్సన్ ఈజ్. హాయ్ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. మై ప్లెజర్. నమస్కారం అండి. బిజీ హెక్టిక్ షెడ్యూల్ చూశాను. మీరు ఎంతగా ఈ దులీప్ ట్రోఫీ ఆర్గనైజింగ్ అనే కాదు, మిగతా వాటిలో కూడా, ఎందుకంటే స్పోర్ట్స్ ఆర్డిటికి సంబంధించిన వరకు ఒక భాగం, కానీ ఇక్కడ వచ్చి చూస్తే ఒక కొత్త ప్రపంచం కనబడుతుంది. సో విన్సెంట్ ఫెర్రర్ ఆర్డిటి గురించి చెప్పాలంటే ఒక మాటలో చెప్పడం సాధ్యం కాదు. సో మీరే మొదలు పెట్టండి. ఎక్కడ మొదలు పెట్టాలనో అర్థం కాదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మీ నాన్నగారు వచ్చారు ఇండియాకు. సో అంటే నాన్నగారు చాలా కాలం క్రితం 52లో భారతదేశానికి వచ్చినారు. మొదట మహారాష్ట్రలో ఉన్నారు. దాని తర్వాత 69లో ఆంధ్ర, మన అనంతపురం రాయలసీమకి రావడం జరిగింది. ఇక్కడొచ్చి ఆర్డిటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ని ఏర్పాటు చేసినారు. సో ఈ 55 సంవత్సరాలు ఈ గ్రామీణ ప్రాంతాల్లో అనంతపురంలో మొదలయ్యి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడా 2 రాష్ట్రాల్లో గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఇప్పుడు మీరు అన్నట్లు క్రీడలకు సంబంధించి ఒక చిన్న భాగం ఉందన్నమాట ఆర్డిటిలో. ఏమంటే ఇప్పుడు ఈ పెద్ద కార్యక్రమాలు దులీప్ ట్రోఫీ లాంటివి ఇక్కడ అనంతపూర్కి రావడము, అనంతపూర్లో జరపడము ఒక పెద్ద ఏమంటాను గొప్ప న్యూస్ అయిపోయిందనమాట మొత్తం అందరికి కూడా. ఇంత పెద్ద క్రికెట్ టోర్నమెంట్ ఎప్పుడూ ఇక్కడ జరపలేదు కాబట్టి అంత సులభంగా ఉండదు. అంతా చాలామంది మొదట్లో భయపడినారనమాట, ఎట్లుంటుంది, చేయగలుగుతామా లేదా అని. కానీ మంచి సిబ్బంది ఉంది ఇక్కడ, చాలా మంచి సహకారం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి కూడా ఉంది, బీసీసీఐ నుంచి కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది, మొత్తం 20 రోజులు బాగా జరిగింది. మొత్తం అంతా ప్లేయర్స్ సంతోషంగా ఉన్నారు, సెలెక్టర్స్ కూడా, తర్వాత కామెంటేటర్స్, ఆఫీషియల్స్, మొత్తం అంతా కూడా అనంతపురంలో దులీప్ ట్రోఫీ చాలా బాగా జరిగింది, అంత బాగా చూసుకున్నారు ఇక్కడ అని చెప్పి ఒక మంచి ఫీడ్బ్యాక్ ఉందన్నమాట. క్రీడలకు సంబంధించి చిన్న విభాగమే అన్నారు, కానీ మీరు మాకు ఆతిథ్యం ఇచ్చిన అనంతపురం స్పోర్ట్స్ విలేజ్లోనే ఉన్నాము. 10 విభాగాల్లో అంటే పూర్తిగా గ్రామీణ ప్రాంతాల నుండి ఆ టాలెంట్ని వెతికి పట్టుకొని వాళ్ళకి అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించి, క్యాచ్ దెమ్ యంగ్ అంటారు, ఆ రకమైన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక అద్భుతమైన, అంటే మేబీ దాన్ని ఎట్లా అన్నది చెప్పడం కష్టమే, బికాజ్ ఇట్స్ అన్ అమేజింగ్ థింగ్ టు స్టార్ట్ విత్. సో అనంతపురం స్పోర్ట్స్ విలేజ్ గురించి ఏం చెప్తారు? అనంతపూర్ స్పోర్ట్స్ విలేజ్ ఒక కళ, నాకు ఒకరికే కాదు, మా మొత్తం అనంతపురం జిల్లాలో ఉండే ప్రతి ఒక్కరికి ఒక కళ. ఎందుకంటే దానికి కారణం, నేను ఇక్కడే పుట్టి పెరిగిన, నాకు తెలుసు అనంతపురం, నాకు తెలుసు. మేము చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడినాము, కబడ్డీ ఆడినాము, ఫుట్బాల్ ఆడినాము, అన్నీ ఆడినాము. ఒకటి ఎప్పుడు మాట్లాడుకునే వాళ్ళం చిన్నప్పుడు, అన్నీ పెద్ద పెద్ద పట్టణాల్లో ఉంటాయి అన్ని గ్రౌండ్లు అంట, ఇంకోటి ఏదైనా సరే క్రీడలకు సంబంధించి. మనలాంటి ప్రాంతంలో ఎప్పుడు ఏమీ ఉండవు అని ఒక బాధ ఎప్పుడు, అది ఎప్పుడు ఉండేదన్నమాట, అది ఎప్పుడు మర్చిపోలేని. తర్వాత ఆర్డిటిలో క్రీడలు కూడా ఒక భాగంగా అభివృద్ధిలో తీసుకున్నప్పుడు ఎందుకు మనం పూర్తి చేయలేము ఆ కళ, పిల్లలకంతా ఉండే కళ పూర్తి చేయగలుగుతాము అని చెప్పి ఒక చిన్నగా మొదలు పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏమంటే మన పిల్లలకు కూడా అవకాశం కల్పిస్తాం. మిగతా పెద్ద పట్టణాల్లో ఉన్నట్లు మన పిల్లలు కూడా ఆడని
కేవలం ఎప్పుడూ స్కూల్లోనే ఉండి ఎప్పుడూ పుస్తకాలతోనే కాకోకుండా గ్రౌండ్లో కూడా ఉండడం. ఆ గ్రౌండ్లో కూడా ముఖ్యంగా ఏమంటే మన సమాజంలో ఎన్నో రకాల వివక్షతలు ఉంటాయి. అది కూడా బాగా అందరూ మనం చూస్తాం, కళ్ళారా చూస్తాం. ఒకటే ఒక చోటు ఉందన్నమాట ఎక్కడైతే అవన్నీ దూరం అవుతాయి. అదేదంటే స్పోర్ట్స్ గ్రౌండ్, క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ ఇంకోటి కానీ. సో అది కూడా ఆ రకంగా ఉపయోగిస్తాము. అందరినీ దగ్గరికి తీసుకుందాము. మగ పిల్లలని దగ్గర తెస్తాము, ఆడపిల్లలని దగ్గర తెస్తాము, మతాలని దగ్గర తెస్తాము, కులాలని దగ్గర తెస్తాము. అందరూ ఒకటే అవుతారనమాట. అక్కడ ఆ సెంచరీ కొట్టే వ్యక్తి హీరో, ఆ గోల్ కొట్టేవాళ్ళు హీరో. అసలు ఎక్కడి నుంచి వచ్చినాడో ఏమి అవన్నీ ఎప్పుడు ఆలోచన చేయమన్నమాట. కాబట్టి అందరినీ కలుపుతుంది. క్రీడల ద్వారా అందరినీ కలపవచ్చు. దాంతోపాటు ఆ స్పోర్ట్స్ కల్చర్ అనేది తీసుకొని రావాలని ఒక ముఖ్యమైన ఉద్దేశం. చాలా పాఠశాలల్లో కూడా స్కూల్స్ తక్కువ, స్పోర్ట్స్ తక్కువ. సో అట్లాంటప్పుడు అలవాటు చేద్దాము. చిన్న వయసులో నుంచే క్రీడలు ఆడేది అలవాటు చేద్దాం. ఎవరో వచ్చి ఆడండి అనేది కాకుండా మనలోనే రావాలి. అది రోజు పిల్లలు పొద్దున సాయంత్రం కావాలంటే కొద్దిసేపు అది బ్యాట్తో కానీ బాల్తో కానీ ర్యాకెట్తో కానీ ఏదో ఒకటి రావాలా అని చెప్పేసి. సో ఆ విధంగా కూడా గ్రామ స్థాయిలో నుంచే ఒక పునాది వేయాలని స్పోర్ట్స్ కల్చర్కి. పైన నుంచి రావడం లేదు, అవన్నీ పెద్దోళ్ళకి వదిలేస్తాం. అవన్నీ ఐపీఎల్ కానీ బీసీసీఐ కానీ లేదా సూపర్ లీగ్ సాకర్ కానీ ఏదో ఒకటి అవన్నీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తారు. కానీ గ్రామీణ స్థాయిలో చాలా తక్కువ మంది చేస్తారనమాట. సో అక్కడ ఒక మంచి పునాది వేస్తే దానికి సహకరిస్తుంది. సో ఇప్పుడు ఆ ఉద్దేశంతో అనంతపూర్ స్పోర్ట్స్ విలేజ్ అని ఇక్కడ ఏర్పాటు చేయడం. కానీ దానికి సహకరించే డెవలప్మెంట్ సెంటర్స్ అంటే ఇంకా గ్రామ స్థాయిలో, దాని తర్వాత కోచింగ్ సెంటర్స్. ఇక్కడ లైక్ ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉన్నట్లు అనమాట. జిల్లాలో రాష్ట్రంలో మంచి ఆనిముత్యాలు ఉంటారు కదా, వాళ్ళకి ఇక్కడ అవకాశం కల్పించడానికి. ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాము. 2015లో రూరల్ టోర్నమెంట్ గర్ల్స్ కోసమని ఏర్పాటు చేసినాము. అక్కడ ఒక అమ్మాయి కనపడింది, చాలా బాగా ఆడుతుంది అని చెప్పి, అనూష. కరెక్ట్. ఆమెని మన అకాడమీలో తెచ్చి పెట్టినామన్నమాట. కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎక్కడుంది, ఇండియా టీంకి ఆడుతూ ఉంది. అది ఒక అనంతపూర్ నుంచి స్పెషల్ అనమాట. ఇన్నేళ్ళు కష్టపడి ఆ చిన్న చిన్న అవకాశాలు ఏర్పాటు చేస్తే పిల్లల అవకాశం ఉపయోగించుకోవాలి. మనం అవకాశాలు ఏర్పాటు చేసేంతవరకే, దాని తర్వాత ఆ కష్టం అక్కడి నుంచి రావాలన్నమాట. సో ఒకవైపు మామూలుగానే ఆ స్పోర్ట్స్ కల్చర్ అందరూ ఆడడానికి, ఇంకోటి ఒకవేళ బాగా ఆడతారు, ఎక్కువ ఆశ ఉంది, నేను ఒక పై స్థాయిలోకి ఆడగలుగుతాను, ఎదగలుగుతాను అనే ఉద్దేశం ఉన్న వాళ్ళకి కూడా సహకరించడం. సో ఆ రెండు రకాలుగా కూడా అనంతపూర్ స్పోర్ట్స్ విలేజ్ ఉపయోగం. ఫుట్బాల్ ఆడుతున్న అమ్మాయిలతో మాట్లాడాము. అంటే విమెన్ ఎంపవర్మెంట్ అన్నది ఒక మేజర్ మాడ్యూల్ ఆర్డిటీ సంబంధించినంత వరకు. ఆ చిన్నపిల్లలతో మాట్లాడుతుంటే వాళ్ళలో మేము ఖచ్చితంగా ఇంకా పైకి వెళ్ళగలుగుతాము, మాకు ఈ అవకాశం లభించడం అన్నది ఇట్స్ సంథింగ్ డిఫరెంట్ అన్న ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళలో కనిపించింది. సో ఈ విమెన్ ఎంపవర్మెంట్ అన్నది స్పోర్ట్స్ ద్వారా ఎలా తీసుకొస్తాం అనుకుంటున్నారు? ఒకప్పుడు ఆడపిల్లలు క్రీడల్లో పాల్గొనాలంటేనే చాలా ఇబ్బంది ఉండేది, కనపడేవాళ్ళు కాదు, తల్లిదండ్రులు కూడా పంపించేవాళ్ళు కాదు. అంత మగపిల్లలే ఎక్కువ క్రీడలు చేసేవాళ్ళు అనమాట, ఆడపిల్లలు చాలా తక్కువ. సో ఇక్కడ అందరితో పాటు, మిగతా వాళ్ళతో పాటు, మగవాళ్ళతో పాటు బయటికి వచ్చి ఆడే అవకాశం ఆ క్రీడలు తీసుకొని వస్తాయి. ఒకటి, ఇంకా ఎన్నో మార్గాలు కూడా ఉన్నాయి, కానీ ఒక ముఖ్యమైనది వచ్చి స్పోర్ట్స్. సో ఇక్కడ ఆడపిల్లలకి ఆ అవకాశం ఉండగా వాళ్ళు కూడా మేము చేయగలుగుతాము, మేమెందుకు ఆడకూడదు. ఒకప్పుడు గ్రామాల్లో పోయి ఆడపిల్లల్ని మీరేం ఆటలు ఆడతారు అని అడిగితే రింగ్ ఆట, ఖోఖో, ఏదో ఒక 2-3 ఆటలు చెప్పేవాళ్ళు. మరి ఫుట్బాల్ ఎందుకు ఆడరు, లేదా క్రికెట్ ఎందుకు ఆడరు అంటే, అది మాకు కాదు, అది మా పిల్లలకి అనేవాళ్ళు. ఇప్పుడు అట్లా మాట ఎక్కడా లేదనమాట. ప్రతి ఒక్కరు ఆడతారు, ఆ నమ్మకం ఉంది, ఆ ధైర్యం ఉంది. తల్లిదండ్రులకు కూడా ఇబ్బంది లేదు, భయపడరు, పిల్లల్ని పంపిద్దాము ఆడిని చేయని అని చెప్పే ధైర్యము అందరికీ ఉందన్నమాట. ఎందుకంటే
రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ కూడా ఉంది. అలాగే ఆ పిల్లలు చదువుకోవడానికి అవసరమైన ఆ ఫెసిలిటీస్ కూడా క్రియేట్ చేస్తున్నారు. ప్లస్ బయట పోయి ఆడడానికి వాళ్ళకి ఎక్స్పోజర్ రావడానికి అవసరమైన ఆర్థిక సహాయము అన్ని రకాలుగా, అంటే ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఆర్ స్పోర్ట్స్ ఉమెన్, స్పోర్ట్స్ పర్సన్ ఫర్ దట్ మ్యాటర్ ఎవాల్వ్ కావాలంటే ఏ రకమైన ఒక సపోర్టింగ్ స్ట్రక్చరు కావాలో దాన్ని 100% ఏ రకమైన ఫలాపేక్ష లేకుండా చేస్తున్నారు. ఈ విజన్ ఎలా సాధ్యమైంది? అంటే అవకాశాలు కల్పించాలి పిల్లలకి, వారితో పనిచేయాలా. క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేస్తారా? మరి పిల్లలు స్పోర్ట్స్ పర్సన్స్గా ఎవాల్వ్ కావాలన్నా, హైయెస్ట్ లెవెల్లో పర్ఫామ్ చేయడానికైనా కూడా అవసరమైన అన్ని రకాల వసతులు, అన్ని రకాల సపోర్టింగ్ స్ట్రక్చర్స్ మీరు ఇస్తున్నారు. బయట ఎక్స్పోజర్ కూడా వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు. ఇది ఎలా సాధ్యపడుతుంది? అంటే ఇక చాలాసార్లు మనం ఎన్నో అకాడమీస్ చూస్తాం, అంతా కోచింగ్లో ఎక్కువ ఉంటారు, 24 గంటలు కోచింగ్లో ఉంటారు. సో మనం ఒక స్థాయికి ఎదగాలంటే కేవలం కోచింగ్తో ఎదగలేము. మీరు అన్నట్లు బయట ఆడడానికి అవకాశాలు ఉండాలా, కాంపిటీషన్ ఉండాలా, గేమ్స్ ఆడాలా. కేవలం కోచింగే ఉంటే జరగదనమాట, ఆటి వరకే ఉంటాము. ఎప్పుడైతే కాంపిటీషన్ ఉంటుందో ఇంకా ఎదగడానికి అవకాశం, మంచి టీములతో ఆడాలా. ఇక్కడ అకాడమీస్ ఉన్నాయి, రెసిడెన్షియల్ అన్నారు. రెసిడెన్షియల్ మామూలుగా చాలా చోట్లంతా ఎడ్యుకేషన్ స్కాలర్షిప్స్ వస్తాయి. ఆర్డిటీలో కూడా ఎడ్యుకేషన్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. బాగా చదివే పిల్లలకి, ఆనిముత్యాలకి అక్కడ స్కాలర్షిప్స్ ఇస్తాం చాలామందికి ఆర్డిటీ నుంచి. ఏమంటే కేవలం ఎడ్యుకేషనే కాకుండా స్పోర్ట్స్ స్కాలర్షిప్ కూడా ఇక్కడ రెసిడెన్షియల్లో ఉన్న వాళ్ళకి స్పోర్ట్స్ స్కాలర్షిప్ ద్వారా అవకాశం కల్పిస్తామన్నమాట. సో అట్లా అన్నీ వాళ్ళకి మంచి కోచెస్ ఉండాలా, టెక్నీషియన్స్ ఉండాలా, ట్రైనర్స్ ఉండాలా, ఇవన్నీ ఉండాలా. ఇవన్నీ ఉంటే వాళ్ళకి అవన్నీ సహకరిస్తే వాళ్ళు కూడా ఒక స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. మంచి పెద్ద ప్లేయర్ని కూడా మనం వేరే ప్రాంతాల నుంచి కూడా పిలిపించినాం కూడా. ఇప్పుడు 2010లో రఫా నదాలే వచ్చినారు ఇక్కడికి అనంతపురంలో. ఆయన వచ్చి దాదాపు 1:45 నిమిషాలు ఎవరు ఆడాలన్నా వాళ్ళతో ప్రతి ఒక్కరితో ఒక 2 నిమిషాలు ఆడినాడనమాట. అదే చాలామంది పిల్లలకి స్ఫూర్తి. ఎంతోమంది మంచి టెన్నిస్ ప్లేయర్స్ కూడా బాగా వచ్చినారు. రూరల్ క్రికెట్కు శివలాల్ యాదవ్, దిలీప్ వెంకసర్కర్, ఎంఎస్కే ప్రసాద్ వీళ్ళందరినీ కూడా చాలా మంది వచ్చారు రూరల్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్స్. వాళ్ళందరినీ చూస్తే చాలు ఆ ఊపు వస్తుందన్నమాట అందరికీ. అదేవిధంగా ఇప్పుడు దులీప్ ట్రోఫీ జరుగుతుంది కదా, చాలామంది రంజీ ప్లేయర్స్ ఉన్నారు, దాంట్లో చాలామంది ఇండియాకి ఆడిన ప్లేయర్స్ ఉన్నారు. సో వాళ్ళందరినీ చూస్తే ఒక ఉత్సాహం పిల్లల్లో. అందుకనే ఈ రెండో ఫేజ్ మ్యాచెస్లో కూడా మొత్తం స్కూల్ పిల్లలే కనబడ్డారు. వాళ్ళందరికీ ప్రతిరోజు చూడడానికి అవకాశం కల్పించారు మీరు. చాలామంది స్కూల్స్ అడుగుతున్నారు, పిల్లలు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి తప్పకుండా ఆ అవకాశం ఏర్పాటు చేయాల్సిందే. వాళ్ళకి దూరం పెట్టేకి లేదు, పిల్లలే రావాల్సిందే, ముఖ్యంగా వచ్చి చూడాలా వాళ్ళ కోసము. మాంచు ఫెర్రర్ స్పోర్ట్స్ లవర్, ఇష్టమైన స్పోర్ట్ ఏంటి? అయ్యో అన్ని స్పోర్ట్స్ ఒకటి ఎన్నుకోవాలన్నా కష్టమే. ఏమంటే చిన్నప్పుడైతే ఎక్కువ ఆడిండేది కబడ్డీ ఆడినాము. కబడ్డీ, క్రికెట్, ఫుట్బాల్, ఈ 3 ఎక్కువ ఆడేవాళ్ళం చిన్నప్పుడు. నేను చాలా సూపర్ స్టార్ కబడ్డీ ప్లేయర్. మీరు అనుకోరు నన్ను చూస్తే, కానీ నేను మంచి కబడ్డీ ప్లేయర్. నేను ఇక్కడ చాలా కబడ్డీ టోర్నమెంట్స్ ఉండేటివి, మేము ఎప్పుడు కబడ్డీ ఆడేవాళ్ళం ఇక్కడ. ఓకే. అండ్ క్రికెట్ కూడా యూ సీమ్ టు బి లెఫ్ట్ హ్యాండర్. క్రికెట్ ఇంకా ఎవరికి ఉండదు చెప్పండి, మన దేశంలో ప్రతి ఒక్కరూ క్రికెట్ ఆడతారు. క్రికెట్ అది ఇంకా క్రికెట్ కల్చర్ పైన మనం పని చేయాల్సిన అవసరం లేదు, అది ఆటోమేటిక్ మన దేశంలో. మిగతా క్రీడలకి ఎక్కువ సహకారం అవసరం, అక్కడ ఎక్కువ పని చేయాల్సింది ఉంది. ఇప్పుడు ఫుట్బాల్ తీసుకోండి, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో 2 ఫుట్బాల్ ప్రోగ్రామ్ చేస్తాము. సీజన్ ఉంటుంది, ఒక 5-6 నెలలు జరుగుతుంది. ఆ 5-6 నెలల్లో ఏ ఆదివారమైనా తీసుకోండి, దాదాపు ఒక 60-70 మ్యాచ్లు జరుగుతాయి హోమ్ అండ్ అవే బేసిస్లో. 10 ఏళ్ళ వయసు నుంచి 21 ఏళ్ళ వయసు వరకు జరుగుతుందన్నమాట. నాకు తెలిసి ఎక్కడా జరగదు. సో ఫుట్బాల్ కూడా చాలా చాలా పెరిగింది ఇక్కడ మన ఈ 2 జిల్లాల్లో. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ మ్యాచ్లు ఉంటే
అనంతపూర్ టీంలో చాలా మటుకు అన్ని మీ గెలిచి దగ్గర నుండి కనీసం ఏం లేదన్నా డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో 10 మంది 10-12 మంది పిల్లలు, ఇటు అమ్మాయిలు తర్వాత అబ్బాయిలు 2 విభాగాల్లో కూడా వాళ్ళు జాతీయ స్థాయిలో ఉన్నారు. ఎస్, అనంతపూరు మన దేశంలో ఫీడింగ్ సెంటర్ అనమాట. మిగతా పెద్ద పెద్ద క్లబ్బులకి అన్ని చోట్లకి ఇక్కడ నుంచి పిల్లలు పోతారనమాట. అందరినీ బాగా తయారు చేసి ఇక్కడ నుంచి పంపిస్తాము. తయారు చేసి పంపిస్తామన్నప్పుడే ఆ ఆనందం మీ కళ్ళల్లో మీ లోపల స్పష్టంగా కనబడుతుంది. సో మీకు అంటే డ్యూరింగ్ యువర్ ఫార్మాటివ్ ఫేజ్ ఇష్టమైన స్పోర్ట్స్ సెలబ్రిటీస్ కానీ ప్లేయర్స్ కానీ అంటే ఎవరు చెప్తారు, ఎవరున్నారంట? క్రికెట్లో అయితే అప్పుడు గవాస్కర్, తర్వాత కపిల్ దేవ్, దెన్ దాని తర్వాత సచిన్ టెండూల్కర్, వీళ్ళంతా స్పోర్ట్స్ ఐకాన్స్. వాళ్ళని చూసి ఆనందపడే వాళ్ళము, వాళ్ళ మ్యాచ్లు చూడాలని, వాళ్ళని ఎప్పుడైనా కలవడానికి అవకాశం, వాళ్ళని ఎప్పుడు కలవడానికి అవకాశం రాలే. కలవలేదా మీ స్పోర్టింగ్ ఐడల్స్ని? లేదు, వాళ్ళని చాలా మందిని కలిసిన, కానీ వాళ్ళని మాత్రం ఎప్పుడు గవాస్కర్, కపిల్ దేవ్ అండ్ సచిన్ ఈ ముగ్గురిని కలవాల? లేదు, వాళ్ళని కలిసలేదు, ధోనీని కలిసలేదు, ఎవరిని కలవలేదు. సో ఇప్పటివరకు ఫ్యాన్ బాయ్ మూమెంట్ రాలేదేమో? ఫ్యాన్ బాయ్ మూమెంట్ అవసరం లేదు పెద్దగా. ఓకే, మిగతా వాళ్ళకి కల్పిస్తే చాలు. అంటే మిగతా పిల్లలకి, మనకున్న పిల్లలకి వాళ్ళ కళలు పూర్తి చేసేది మా బాధ్యత. ఓకే, సో ఆటల గురించి మాట్లాడుతుంటే మాత్రం మీ లోపల ఒక ప్రత్యేకమైన ఉత్సాహం కనబడుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఆర్టీటీకి సంబంధించిన ప్రోగ్రామ్ డైరెక్టర్గా కూడా మీకు ఏ ప్రోగ్రామ్ చాలా ఇష్టం అనిపిస్తుంది? ఎందుకంటే చూస్తుంటే దెర్ ఆర్ సో మెనీ ప్రోగ్రామ్స్, హౌసింగ్ కానివ్వండి, లేదంటే ఎంపవర్మెంట్, విమెన్ ఎంపవర్మెంట్, తర్వాత ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళ కేపబిలిటీస్ని పెంచి వాళ్ళకి అవకాశాలు కల్పించడము, ఇట్లా అబ్సల్యూట్లీ ఒక డైవర్సిఫైడ్ సెగ్మెంట్ ఉన్నాయి. మీకు ఇష్టమైన ప్రోగ్రామ్? భలే కష్టం. అన్నీ చాలా ముఖ్యమైనవి, ప్రతిదీ కూడా ప్రజలతో కలిపిండేటివే. ఓకే, ఇంకా లేదు, తప్పదు, ఎన్నుకోవాలా ఒకటి ఆర్డిటీలో అంటే ఆర్డిటీ చేసే పని, వికలాంగులతో చేసే పని నిజంగా చాలా హృదయానికి చాలా దగ్గరలో ఉంటుంది ఎప్పుడు. ఎందుకంటే వాళ్ళు అనుభవించిన జీవితము నిజంగా అన్ని వర్గాలతో పోలిస్తే చాలా కష్టపడిన వాళ్ళు. ఒకప్పుడు కేవలం మమ్మల్ని పేరుతో పిలిస్తే చాలు అనేవాళ్ళు. అట్లా వాళ్ళు ఈరోజు ఒక మంచి స్థాయిలో ఉండి వాళ్ళ హక్కుల కోసమే పోరాటం చేస్తూ ఉన్నారు, వాళ్ళ సొంత కాళ్ళ పైన నిలబడగలుగుతూ ఉన్నారు. నిజంగా అది చూసినప్పుడు చాలా ఆనందం వేస్తుంది. కోవిడ్-19 ఫేజ్లో ఎక్స్పీరియన్సెస్ ఏంటి? ఏదన్నా లెర్నింగ్ కర్వ్స్ ఉన్నాయా? కోవిడ్లో అది అసలు ఎవరు అనుకోలే, ఉన్నట్లుండి వచ్చేసింది. ఏం చేయాలనేది తెలీదు, ఎట్లా చేయాలనేది తెలీదు. కానీ ఏమంటే ఆర్డిటీ హాస్పిటల్స్ ఇన్వెస్ట్ చేసి పెట్టినాం కాబట్టి ఒకటి ప్రపంచవ్యాప్తంగా కనపడిండేది ఏమంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా తక్కువ, డాక్టర్లు తక్కువ. మన దేశంలోనే కాదు, ప్రతి దేశంలో ఒకటే కనపడుతుంది. అది అమెరికా కానీ, స్పెయిన్ కానీ, జపాన్ కానీ, ఇంగ్లాండ్ కానీ, అందరూ అదే పరిస్థితుల్లో మనం చూసినాం. ఆ ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ అక్కడ. అన్ని పెద్ద పెద్ద పట్టణాల్లో అన్నీ బాగున్నాయి. సో ఎప్పుడైతే కోవిడ్ దెబ్బ పడిందో ఏం చేయలేకపోయినారు. అది కనపడింది ప్రపంచవ్యాప్తంగా. ఎందుకు ఈ ప్రాంతంలో ప్రభుత్వంతో పాటు కలిసి ఆర్డిటీ చేయగలిగింది అంటే ఈ 30 సంవత్సరాల్లో హాస్పిటల్స్ పట్ల బాగా ఖర్చు పెట్టి ఆ డాక్టర్స్ కోసం, టెక్నీషియన్స్ కోసం అందరినీ ఏర్పాటు చేసి ఒక స్థాయికి తీసుకొని వచ్చినాం. కాబట్టి ఈ 30 సంవత్సరాల్లో కోవిడ్ వచ్చినా కూడా పోరాటం చేయగలిగినాం, ఎన్నో ప్రాణాలు కాపాడగలిగినాం. ఒక ఎస్టాబ్లిష్డ్ స్ట్రక్చర్, డీప్లీ రూటెడ్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి అది మీకు హెల్ప్ చేసింది అంటారు. తప్పకుండా అది చేసినాం కాబట్టి. అది లేకపోయింటే
చాలా కష్టపడేవాళ్ళం. దాదాపు 10,000 పైన కోవిడ్ పేషెంట్లు ఆర్డిటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. దాంతోపాటు మొత్తం ప్రెగ్నెంట్ విమెన్ అంతా హాస్పిటల్లో కూడా. తర్వాత ఆక్సిజన్ సప్లై చేయడానికి ప్లస్ రెగ్యులర్గా అంటే మైగ్రెంట్ వర్కర్స్ కూడా మీరు చిన్న చిన్న సెంటర్స్ పెట్టి ఆ హైవేస్ పైన వాళ్ళకి భోజనాలు పెట్టారు. తర్వాత చూస్తే కనుక పర్ డే మినిమం 10,000 మంది పైగా భోజనాలు పెట్టారు ఆర్డిటి అన్నది వినబడింది. అది కూడా ఆర్డిటి చేసిన పని నాకు తర్వాత ఆనందం కల్పించింది ఏమంటే, ఆర్డిటి చేసే పనికి ఎంతోమంది ముందుకు వచ్చినారు. మేము కలిసి ఆర్డిటితో చేస్తాము అని. ఆ హాస్పిటల్లో చేసే పని, వాళ్ళకి అన్నం పెట్టే పని అంతా ఒక ఎత్తు. ఏమంటే ముఖ్యమైనది ప్రజలు బాగా కలిసినారు. మా వంతు మేము చేస్తాము, మీకు సహాయపడతాము అని కేవలం అనంతపురమే కాదు, మొత్తం రాష్ట్రం నుంచి కూడా వచ్చినారు. తర్వాత అమెరికా నుంచి కూడా ఎంతోమంది అక్కడి నుంచి కూడా సహాయం చేశారు. మన వాళ్ళైతే ఎక్కడ ఉన్నారు అక్కడంతా మొత్తం నిజంగా అది చాలా గర్వకారణము. మాస్కులు కూడా కుట్టివ్వడానికి చాలా మంది ముందుకొచ్చి మీ ద్వారా మాస్కుల డిస్ట్రిబ్యూషన్ అయింది. మాస్కులు కూడా అన్ని మహిళా సంఘాల వాళ్ళంతా మెటీరియల్ అంతా మేము వాళ్ళకి తెచ్చిస్తే వాళ్ళంతా కుట్టించేసి మొత్తం ఎన్ని లక్షల మాస్కులు అప్పుడు కుట్టించి అందరికీ పంచడం జరిగింది. అప్పుడు చాలా మంచి అవసరమైన సమయంలో. సో పోస్ట్ కోవిడ్ ఆర్డిటికి సంబంధించినంత వరకు రూరల్ హెల్త్ గురించి కానీ ఏమైనా పర్సెప్షనల్ చేంజెస్ వచ్చాయా? ఒకప్పుడు ఆర్డిటి ఎట్లా అంటే మేము మామూలుగా బెస్ట్ ప్రొఫైల్ ఇస్ అ లో ప్రొఫైల్ అనుకొని పోతామన్నమాట. అందుకే చాలామందికి తెలియదు. కోవిడ్ తర్వాత కోవిడ్లో చేసిన పని నుంచి కొంత ఎక్కువ తెలిసిందనమాట. ఎందుకంటే అక్కడికి చాలామంది రావడం జరిగింది కాబట్టి. సో ఆర్డిటి అంటే చాలామంది బత్తలపల్లి అంటారు. బత్తలపల్లి అంటే అక్కడే హాస్పిటల్ ఉందన్నమాట బత్తలపల్లిలో. సో ఆ పేరు చాలామందికి బత్తలపల్లి అనేది తెలుసు కానీ ఆర్డిటి తెలియకపోయిండొచ్చు. అట్లా ఉందన్నమాట. ఎప్పుడు కొంచెం లో పబ్లిసిటీలోనే ఎక్కువ లేకుండా పోవడం. కమింగ్ బ్యాక్ టు స్పోర్ట్స్ స్టార్ అవార్డు కూడా తీసుకున్నారు మీరు మీకు సంబంధించి ఈ స్పోర్ట్స్ రిలేటెడ్ ఎఫర్ట్స్కి సంబంధించినంత వరకు. సో దులీప్ ట్రోఫీ సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ చేశారు. భవిష్యత్తులో మీ హాకీ గ్రౌండ్స్ చూస్తే అక్కడ ఇంకా కొంచెం లేటెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్డేట్ చేయాల్సిన అవసరం కనబడింది. తప్పకుండా అవసరమైతే ఉంది. సో రోడ్ మ్యాప్ ఏంటి? ఈ అనంతపూర్ స్పోర్ట్స్ విలేజ్ నుండి నెంబర్ ఆఫ్ పీపుల్ రిప్రజెంటింగ్ ఇట్ వేరియస్ స్పోర్ట్స్ రావాలి, జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఉన్నప్పుడు హాకీ స్టేడియంను ఇంప్రూవ్ చేయడము, లేదంటే మిగతా ఏ రకమైన ప్రణాళికలు ఉన్నాయి? వాట్ ఈస్ ద రోడ్ మ్యాప్? ఇప్పుడున్న స్పోర్ట్స్ విలేజ్ చూసి మనం అనుకుంటాం ఎన్ని ఉన్నాయి, అన్ని బాగున్నాయి, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి కూడా అని. ఇవన్నీ ఒక రోజులో కాలే, ఒక సంవత్సరం కూడా కాలే, చిన్నగా ఒకటోటి ఒక ఎత్తున ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వస్తూ ఉన్నాయి. సో ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. మీరు అన్నట్లు హాకీలో కూడా ఒక సింథటిక్ టర్ఫ్ అనేది చాలా అవసరం పిల్లలకి ఇక్కడ. ఎందుకంటే మట్టిలో ఆడి టర్ఫ్లో ఆడాలంటే ఆ స్థాయికి రాలేం. ఇక్కడ మనం ఎంత కోచింగ్ ఇచ్చినా, ఎంత గొప్ప వ్యక్తుల్ని ఇక్కడ పిలిపించి చేసినా ఒక 60-70% వరకే ఎదుగుతాం ఆ ఆటలో. అక్కడ ఆడక తప్పదు. ఒకప్పుడు మొత్తం న్యాచురల్ గ్రాస్ ఉండేది. అప్పుడు ఇండియా పాకిస్తాన్ భలే ఆడాం, మెడల్స్ అన్నీ మనకే వచ్చేవి. ఎప్పుడైతే ఆ గ్రాస్ నుంచి గడ్డి నుంచి టర్ఫ్కి పోయినారో మనం తగ్గిపోయినాం. ఎందుకంటే మనకు లేవు అవి. వాళ్ళందరికీ బాగా డబ్బులుండే దేశాలంతా బాగా ఎదిగినాయి అన్నమాట. సో అది కూడా మనకి ఇప్పుడు చాలా అవసరం. సో అనంతపురంలో కూడా ఆ ప్లాన్ అయితే ఉంది, ప్రయత్నంలో ఉన్నాము. తప్పకుండా ఏదో ఒక రోజు అది కూడా అవుతుంది. క్రీడలకి ఏమంటే దాతలు దొరికేది చాలా కష్టం. మిగతా కార్యక్రమాలకి ఎడ్యుకేషన్ అన్నామనుకోండి, ఒక హాస్పిటల్ అన్నామనుకోండి, వికలాంగులతో పని అన్నామనుకోండి, రైతులతో అనండి, దాతలు బాగానే దొరుకుతారు. క్రీడలు అంటేనే కొంచెం ఇప్పుడు చాలా మేలు. ఒకప్పుడైతే అసలు చాలా కష్టం. ఇప్పుడు సో ఆ ప్రయత్నంలో ఉన్నాం. సిఎస్ఆర్ కానీ లేదా ప్రజలు కానీ ఎక్కడి నుంచైనా సరే నిధులు తేవాలన్నా ఆ కష్టము, కానీ ఆ ప్రయత్నంలో ఉన్నాము. తప్పకుండా ఇక్కడున్న పిల్లలకి
ఏవైతే మా కళలు ఉండేటివో అదే కళలు ఉన్నాయి ఇప్పటికి కూడా. మేమంతా ఎక్కడ ఆడుతా అంటే చెరువుల్లో ఆడుతా అంటే వంకల్లో ఆడుతా అంటే ఎన్ని పల్లెల్లో ఆడినానో క్రికెట్, ఎన్ని పల్లెల్లో కబడ్డీ ఆడినానో నాకే గుర్తులేదు. దాంట్లో ఒకటి ఆనందం ఏమంటే నేను ఎప్పుడైనా పల్లెల్లో పోతే నన్ను వచ్చి కలుస్తారు. గుర్తుందా మీకు మనం ఆ వంకలో ఆడ కబడ్డీ ఆడినాము, లేదా ఆడ క్రికెట్ ఆడినాము, మీతో ఆడినాము, మనమంతా కలిసి ఆడినామని గుర్తుపెట్టుకుంటారనమాట. సో అట్లా తప్పకుండా ఎన్ని క్రీడల్లో వీలైతే అన్ని దానిలో పిల్లలకి ఆ అవకాశము కల్పించాలని. ఆ అవకాశంలో ఇవన్నీ బోనస్లు అనమాట. దులీప్ ట్రోఫీ కానీ, రంజీ ట్రోఫీ కానీ, అవి బోనస్లు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు చేయలే. ముఖ్యంగా మనసులో ఉండిండేది ఆ స్పోర్ట్స్ కల్చర్ ఉండాలా, మన పిల్లలకి అందరితో తగ్గట్టుగా మనకి ఉండాలా. ఎందుకు ఆ తేడాలు లేకుండా మన పిల్లలకు కూడా ఉండాలి. సో ఒక స్పోర్ట్స్ లవర్ విత్ ఎ స్పోర్టింగ్ అండ్ స్పోర్టివ్ మైండ్ సెట్ అండ్ థాట్ ప్రాసెస్ అండ్ అబోవ్ ఆల్ టీమ్ స్పిరిట్ని బాగా ఇష్టపడి ఏది చేసినా సరే ఇట్స్ ఎ టీమ్ వర్క్ అని చెప్తున్నారు. సో మంచు ఫెడరర్ గారు డెఫినెట్లీ ఒక మంచి స్పోర్ట్స్ పర్సన్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ అండ్ ఎవ్రీ రెస్పెక్ట్ ఆల్సో. సో థ్యాంక్ యూ మంచు గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. అండ్ అనంతపురంకి సంబంధించి స్పోర్ట్స్ విలేజ్ ఎక్సలెన్స్ సంబంధించి భవిష్యత్తులో మరికొన్నిసార్లు మీతో మాట్లాడే అవకాశం రావాలని వీ లుక్ ఫార్వర్డ్ టు దట్ ఆపర్చునిటీ అగైన్. బట్ ఫర్ ద ప్రెజెంట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లెజర్.